Good morning students, I am K. Nalini. Let us now discuss about mass spectrum. Ikkada mass spectrum is nothing but the plot between m by z ratio on x-axis and relative abundance on y-axis. Mass spectrum shows very sharp vertical lines. Ikkada chudandi m by z value x-axis మీద ఇచ్చారు, రిలేటివ్ అబండెన్స్ y-axis మీద ఇచ్చారు. ఇది బాగా అన్నిటికన్నా లాంగ్గా ఉన్నది ఫ్రాగ్మెంటేషన్ పీక్ ఆర్ బేస్ పీక్ అంటాం. సో కంపేర్ టు రిమైనింగ్ అన్నిటికన్నా ఇది లాంగ్ అనమాట. ఇది మెటాస్టేబుల్ అయాన్ పీక్. ఇవన్నీ కూడా మిగిలిన పీక్స్. సో ఇక్కడ మాలిక్యులర్ అయాన్ పీక్ ఇది. సో దానికి M+1 M+2 ఉంటే ఐసోటోపిక్ పీక్స్ అంటాం. సో దీని యొక్క ఐసోటోప్స్ అనమాట ఇవన్నీ. సో M+1 M+2ని ఐసోటోపిక్ పీక్స్ అంటాం. మాలిక్యులర్ అయాన్ ఉన్నదాన్ని మాలిక్యులర్ అయాన్ పీక్ అంటాం. బేస్ పీక్ ఫ్రాగ్మెంటేషన్ పీక్, ఇది మెటాస్టేబుల్ అయాన్ పీక్. సో అన్నిటికీ కూడా రేంజెస్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ది మాస్ స్పెక్ట్రమ్. లెట్ us నో ది డెఫినేషన్స్ ఆఫ్ ఆల్ ది పీక్స్. సో ఇందులో మనకి ఏమేమి డెఫినేషన్స్ ఉన్నాయో చూడండి. మాస్ స్పెక్ట్రమ్ ఈజ్ 2D graph of relative intensity or relative abundance to mass to charge ratio అంటే వయా. ఇక్కడ మనం దేనికి గ్రాఫ్ వేసాం, రిలేటివ్ ఇంటెన్సిటీకి అలాగే మాస్ టు చార్జ్కి రేషియోకి. సో దాన్ని మాస్ స్పెక్ట్రమ్ అన్నాం. సో ద లైన్స్ ఆర్ పీక్స్ ఇన్ మాస్ స్పెక్ట్రమ్ ఆర్ షార్ప్ వెర్టికల్ లైన్స్. సో ఏదైతే లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాస్ స్పెక్ట్రంలో షార్ప్ వెర్టికల్ లైన్స్ అనమాట. సో m/z రేషియో వేసాం x-యాక్సిస్ మీద, అలాగే y-యాక్సిస్ మీద రిలేటివ్ ఇంటెన్సిటీ. మాలిక్యులర్ అయాన్ పీక్ అంటే ఏంటి? ద పీక్ అపియర్స్ ఫ్రమ్ మాలిక్యులర్ అయాన్. సో ఏదైతే పీక్ మాలిక్యులర్ అయాన్ నుంచి వస్తుందో దాన్ని మాలిక్యులర్ అయాన్ పీక్ అంటున్నాం. అండ్ ది position of M plus radical always at molecular weight of the compound, always located at right side of the spectrum. సో ఇక్కడ స్పెక్ట్రంలో రైట్ సైడ్ చూడండి, మనకి ఇటు సైడ్ వచ్చింది. సో రైట్ సైడ్ వచ్చింది కాబట్టి మాలిక్యులర్ అయాన్ పీక్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉంటుంది. సో ద పీక్ విచ్ అపియర్స్ ఫ్రమ్ molecular ayon is called molecular ayon peak and is always right side of the spectrum. What is fragment ayon? Fragment ayon అంటే ఏంటి? మాలిక్యులర్ అయాన్ నుంచి ఫ్రాగ్మెంట్ అయ్యి వచ్చేదాన్ని ఫ్రాగ్మెంట్ అయాన్ అంటాం, లేదా డాటర్ అయాన్ అంటాం. ఆ అయాన్ నుంచి వచ్చే పీక్స్ని ద పీక్ ఫ్రమ్ ఫ్రాగ్మెంట్ అయాన్స్ అండ్ మెజారిటీ ఆఫ్ పీక్స్ ఇన్ మాస్ స్పెక్ట్రమ్ ఆర్ ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్స్. ద పొజిషన్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్స్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నేచర్ ఆఫ్ గ్రూప్. సో బేస్ పీక్ అంటే ఏంటి? ద మోస్ట్ ఇంటెన్స్ పీక్ ఇన్ ది స్పెక్ట్రమ్ ఈజ్ కాల్డ్ బేస్ పీక్. అన్నిటికన్నా ఎక్కువ ఇంటెన్సిటీ ఉండేదాన్ని బేస్ పీక్ అంటాం. ఇట్ ఈస్ అసైన్డ్ యాజ్ ది రిలేటివ్ ఇంటెన్సిటీ ఆఫ్ 100%. సో బేస్ పీక్కి రిలేటివ్ ఇంటెన్సిటీ అనేది 100% ఉంటుంది. వెన్ కంపేర్ టు అదర్ పీక్స్, ఇంటెన్సిటీ డిపెండ్స్ అపాన్ ది బేస్ పీక్ ఇంటెన్సిటీ. బేస్ పీక్ ఈజ్ మోర్ హైట్ ఇన్ మాస్ స్పెక్ట్రమ్. ఇందాక మనం చెప్పుకున్నదే మాస్ స్పెక్ట్రంలో బేస్ పీక్ అనేది మోర్ హైట్లో ఉంటుంది. దాన్నే ఫండమెంటల్ పీక్ అని కూడా అనొచ్చు. బేస్ పీక్ మేబీ మాలిక్యులర్ అయాన్ పీక్, ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్. మాలిక్యులర్ అయాన్ పీక్ అవ్వచ్చు, ఫ్రాగ్మెంట్ అయాన్ పీక్ అవ్వచ్చు. రిలేటివ్ అబండెన్స్, హైట్ ఆఫ్ సెలెక్టెడ్ పీక్ బై హైట్ ఆఫ్ బేస్ పీక్ ఇంటూ 100. సో ఏదైతే పీక్కి మనం రిలేటివ్ అబండెన్స్ కనుక్కుంటున్నామో దాని యొక్క ఇంటెన్సిటీ బై రిలేటివ్, దాని యొక్క హైట్ బై height of base peak. Metastable peak, the broad diffused peak with non-integer value. సో మెటాస్టేబుల్ అయాన్ అన్నా కూడా మనం నాన్ ఇంటిజర్ m/z వాల్యూ అన్నాం. ఈ మెటాస్టేబుల్ పీక్ అంటే ద బ్రాడ్ డిఫ్యూజ్డ్ పీక్ విత్ నాన్ ఇంటిజర్ m/z వాల్యూని మెటాస్టేబుల్ పీక్ అంటున్నాం. ఇట్ హ్యాస్ లోవర్ ఇంటెన్సిటీ. సో మల్టీ చార్జ్డ్ పీక్స్, ద పీక్స్ ఫ్రమ్ మల్టిపుల్ చార్జ్డ్ అయాన్స్ షార్ప్ వెర్టికల్ లైన్స్. సో మల్టిపుల్ చార్జ్డ్ అయాన్స్ నుంచి వచ్చే పీక్స్ని మనం మల్టీ చార్జ్డ్ పీక్స్ అంటాం.
Isotopic peaks. The peaks which appear from isotopic ions with contribution of higher isotope of the elements. The position of peak always right side of the molecular ion due to large m by z value compared to molecule. These peaks appear as m plus 1, m plus 2. ఇందాక మనం చెప్పుకున్నదే ఇక్కడ కూడా m plus 1, m plus 2, m plus radical. సో m plus radical నేమో మాలిక్యులర్ అయాన్ అంటాం, ప్లస్ 1 ప్లస్ 2 ఇవన్నిటిని కూడా మనం ఐసోటోపిక్ పీక్స్ అంటాం. సో మెటాస్టేబుల్ పీక్స్ అంటే ఇవి. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్? The elements which contribute for m plus 1 peaks: carbon, hydrogen, nitrogen. M plus 2 peaks: chlorine, bromine. Both m plus 1 and m plus 2. Oxygen, sulfur. అంటే కొన్ని పీక్స్ కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే కొన్ని పీక్స్ ఇస్తాయి. అవి ఏం ఎలిమెంట్స్ అని చెప్పారు ఇక్కడ. m plus 1 అయితే కార్బను, హైడ్రోజను, నైట్రోజను. m plus 2 అయితే క్లోరిన్, బ్రోమిన్. బోత్ m plus 1 అండ్ m plus 2 అయితే ఆక్సిజన్, సల్ఫర్. ఇక్కడ వరకు ఒక టాపిక్. ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటి? వాట్ ఆర్ ద పీక్స్ ఇన్ మాస్ స్పెక్ట్రమ్. మాస్ స్పెక్ట్రంలో మనం ఏమేం పీక్స్ చూస్తాము? సో బేస్ పీకు, మాలిక్యులర్ అయాన్ పీకు, ఐసోటోపిక్ పీక్స్, మెటాస్టేబుల్ పీక్స్, మల్టీ చార్జ్డ్ పీక్స్ కూడా చూసాం. నైట్రోజన్ నెక్స్ట్ టాపిక్ వచ్చి నైట్రోజన్ రూల్. ఏ మాలిక్యూల్ ఆఫ్ ఈవెన్ మెంబర్డ్ మాలిక్యులర్ మాస్ కంటైన్స్ నో హైడ్రోజన్ ఆటమ్ or even number of nitrogen atoms and odd number of molecular mass requires odd number of nitrogen atoms. సో మాలిక్యులర్ మాస్ అనేది ఈవెన్గా ఉంటే లేదా జీరోగా ఉంటే మనకి ఈ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ కూడా జీరో కానీ ఈవెన్ కానీ అవుతాయి. ఆడ్ అయితే నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ కూడా ఆడ్ అవుతాయి. సో నైట్రోజన్ రూల్ ఏం చెప్తుందంటే మాలిక్యులర్ మాస్ అనేది ఆడ్ అయితే మనకి నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ జీరో కానీ ఆడ్ కానీ అవుతాయి. ఈవెన్ అయితే జీరో కానీ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఈవెన్ నెంబర్డ్ మాలిక్యులర్ మాస్, ఈవెన్ నెంబర్ అనుకోండి మాలిక్యులర్ మాస్, అప్పుడు మనకి నైట్రోజన్ లేకపోవడం లేదా ఈవెన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఉంటాయి. ఆడ్ అయితే ఆడ్ నెంబర్ మాలిక్యులర్ మాస్ అయితే ఆడ్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. ఆ రూల్ని మనం నైట్రోజన్ రూల్ అప్లై. దిస్ హోల్స్ ఫర్ కాంపౌండ్స్. ఏమేం కాంపౌండ్స్కి ఇవి చూపిస్తాయి? కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, సల్ఫర్, నైట్రోజన్ ఎక్సెట్రా. An important of this rule states that the fragmentation of a single bond gives odd numbered fragment ions from even numbered molecular ion. ఇక్కడ మనకి ఫ్రాగ్మెంటేషన్ ఒక సింగిల్ బాండ్ జరిగినప్పుడు ఆడ్ నెంబర్డ్ అయాన్స్ ఫ్రాగ్మెంట్ అయితే ఈవెన్ నెంబర్డ్ మాలిక్యులర్ అయాన్స్ ఫామ్ అవుతాయి. సో నైట్రోబెంజీన్ m by z value 123. సో ఆడ్ మెంబర్డ్ m by z value కంటైన్ ఓన్లీ 1 నైట్రోజన్. సో ఆడ్గా ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ వచ్చింది. ద టూ ఇంపార్టెంట్ ఫ్రాగ్మెంట్ అయాన్స్ ఆర్ NO2 ప్లస్ m by z, NO ప్లస్. సో ఎన్ ఈవెన్ మెంబర్డ్ అయాన్ ఫ్రాగ్మెంట్ రిజల్ట్స్ ఫ్రమ్ ఆడ్ నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ అయాన్స్. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్ అయాన్స్ వచ్చినాయి కదా, 2 వచ్చినాయి ఈవెన్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ అయాన్స్ ఉంటాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ అయాన్స్ ఉంటాయి అందులో. సో ఎగ్జాంపుల్ 2,4-dinitrophenol m by z వాల్యూ 184, ఈవెన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్ ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ గురించి చెప్పారు. 2,4-dinitrophenol దాని యొక్క m by z వాల్యూ, ఫ్రాగ్మెంట్స్ యొక్క వాల్యూస్ కూడా చెప్పారు. సో ఈవెన్ ఆర్ ఆడ్ ఎలక్ట్రాన్ రూల్. The molecular ions fragment into fragment ions according to even odd electron rule. సో m ప్లస్ రాడికల్ ఆడ్లో ఉందనుకోండి, ఆడ్ ప్లస్ ఈవెన్ వస్తుంది. m ప్లస్ రాడికల్ ఆడ్ అనుకోండి, ఈవెన్ ప్లస్ ఆడ్ రావచ్చు. సో m1 m2 మారుతున్నాయి. m1 m2 ఆడ్ కానీ ఈవెన్ కానీ ఆడ్ కానీ చేంజ్ అవుతున్నాయి. అదే m ప్లస్ రాడికల్ ఈవెన్ అనుకోండి, m ప్లస్ అనేది ఈవెన్ అవుతుంది. So in fragmentation process, the molecular ion contains only always odd electrons and leads to odd number molecular cations. Even cation, even neutral, odd radicals and also. అంటే ఈ
స్టెప్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అంటే M ప్లస్ రాడికల్ ఆర్ట్ అనుకోండి, M1 M2లో ఒకటి M1 ప్లస్ రాడికల్ ప్లస్ M2, ఇది ఒకటి ఆర్ట్ ఒకటి ఈవెన్ అవుతుంది. అదే M1 ప్లస్ రాడికల్ ఆర్ట్ అయితే అనుకోండి, ఈవెన్ కానీ ఆర్ట్ కానీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మాలిక్యులర్ అయాన్ ఆర్ట్ అయితే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అదే మాలిక్యులర్ అయాన్ అనేది ఈవెన్ అయితే మనకి 2 రాడికల్స్లో ఒకటి ఈవెన్ ఒకటి M3 ప్లస్ M4 న్యూట్రల్ అవుతుంది, ఈవెన్ అవుతుంది, ఒకటి న్యూట్రల్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఈవెన్ ఆర్ట్ ఎలక్ట్రాన్ రూల్. ఇంకా ఉంది, ఇంకా ఈవెన్ ఫ్రాగ్మెంట్ అయాన్స్, ఫర్దర్ ఫ్రాగ్మెంట్ అయాన్స్ ఇంటూ ఈవెన్ ఫ్రాగ్మెంట్స్. నెక్స్ట్ McLafferty rearrangement. The beta cleavage of a bond with gamma hydrogen rearrangement to form a cation radical and a neutral molecule is called McLafferty rearrangement. Beta cleavage of a bond with gamma hydrogen rearrangement to form cation radical and a neutral molecule is called McLafferty rearrangement. సో ఇక్కడ మనం ఒక కాంపౌండ్ తీసుకున్నప్పుడు 70 ఎలక్ట్రాన్ వోల్ట్స్కి నేను అప్లై చేశాను. వేసినప్పుడు ఏం జరిగింది? సో గామా హైడ్రోజన్ షిఫ్ట్ అనేది జరిగింది. గామా హైడ్రోజన్ ఆల్ఫా బీటా గామా. సో గామా హైడ్రోజన్ అనేది షిఫ్ట్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి. సో గామా హైడ్రోజన్ బ్రేక్ అవుతుంది. మాలిక్యులర్ అయ్యాను కాబట్టి నేను ప్లస్ రాడికల్ పెట్టాను. సో ఇక్కడి నుంచి ఒక హైడ్రోజన్ రాడికల్ అనేది ఈ పొజిషన్కి షిఫ్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ నుంచి హైడ్రోజన్ షిఫ్ట్ అయినప్పుడు రాడికల్ 2 కూడా బాండ్ ఫామ్ చేస్తే OH పాజిటివ్ అవుతుంది, ఇక్కడ CH2 రాడికల్ అవుతుంది. నెక్స్ట్ ఫాలోడ్ బై ఆల్ఫా బీటా బాండ్ అనేది ఇక్కడ బీటా క్లీవేజ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే మనకి 2 కాంపౌండ్స్ ఫామ్ అయినాయి చూడండి. బీటా క్లీవేజ్ జరిగింది. సో ఇక్కడో రాడికల్ ఇక్కడో రాడికల్ ఫామ్ అవుతుంది బాండ్ బ్రేక్ అయినప్పుడు. సో ఈ రాడికల్ ఫామ్ అయినప్పుడు CH2 రాడికల్ కాబట్టి డబుల్ బాండ్ వచ్చేస్తుంది. దీన్ని వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక రాడికల్ ఉంది, C డబుల్ బాండ్ OH ఉంది. సో ఈ C డబుల్ బాండ్ ఓని రాడికల్స్ కింద రాస్తే డబుల్ బాండ్ COH రాడికల్ ప్లస్ పాజిటివ్ చార్జ్ 2 కూడా వచ్చినాయి. సో ఈ రెండింటిని మనం McLafferty rearrangement అంటాం. McLafferty rearrangement ఈజ్ అప్లైడ్ టు ది కాంపౌండ్స్ హ్యావింగ్ గామా హైడ్రోజన్. గామా హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్కి మనం ఇది అప్లై చేస్తాం. బీటా క్లీవేజ్ ఆఫ్ ఎ బాండ్ విత్ గామా hydrogen rearrangement form a cation radical and a neutral molecule. సో cation radical వచ్చింది కదా, ఇక్కడ పాజిటివ్ ప్లస్ రాడికల్ ప్లస్ న్యూట్రల్ మాలిక్యూల్, దీన్ని McLafferty rearrangement అంటాం. సో ఇక్కడ కాంపౌండ్ చూడండి, ఆల్ఫా బీటా గామా. ఈ గామా హైడ్రోజన్ అనేది ఇటు షిఫ్ట్ చేసి ఆల్ఫా బీటా బాండ్ బ్రేక్ చేయండి. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ CH3 CH డబుల్ బాండ్ CH2. M/Z వాల్యూ మనం మాలిక్యులర్ అయ్యానికే వేస్తాం, ప్లస్ రాడికల్. సో అలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్. సో డబుల్ McLafferty rearrangement. ఏ డబుల్ McLafferty rearrangement ఈజ్ ఆల్సో రిపోర్టెడ్ ఇన్ సర్టన్ కీటోన్స్. కొన్ని కీటోన్స్లో 4-heptane అంటున్నారు. ఇక్కడ ఒక కాంపౌండ్ తీసుకున్నారు. ఫస్ట్ ఎలక్ట్రాన్తో బొంబార్డ్ చేసినప్పుడు మాలిక్యులర్ అయాన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో వీళ్ళు గామా హైడ్రోజన్ షిఫ్ట్ అనేది చేసి McLafferty rearrangement చేశారు. ఈనోల్ ఫామ్ వచ్చింది. నెక్స్ట్ 2 times మనం McLafferty rearrangement అనేది చేశారనమాట. ఇక్కడ 2 times చేయటం వల్ల మనకి 2 products ఫామ్ అవుతాయి. M/Z 5/8 58 అనమాట M/Z. సో ఇక్కడ డబుల్ McLafferty కూడా పాసిబిలిటీ ఉంది. అంటే ఇక్కడ ఆల్ఫా బీటా గామా చూడండి, ఆల్ఫా బీటా గామా 2 వైపులా ఉన్నాయి. సో డబుల్ McLafferty ఈజ్ పాసిబుల్ ఇన్ సచ్ కాంపౌండ్స్. అది డబుల్ McLafferty. ఆర్థో ఎఫెక్ట్. ఇన్ సమ్ ఆఫ్ ది ఆర్గానిక్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ఆర్థో సబ్స్టిట్యూయెంట్స్ లీడ్స్ టు లాస్ ఆఫ్ న్యూట్రల్ స్టేబుల్ స్పీసీస్ ఇన్ ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఆర్థో ఎఫెక్ట్. ద మాలిక్యులర్ అయాన్ ఆఫ్ మిథైల్ సాల్సిలేట్ అండర్గోస్ ఏ ర్యాపిడ్ లాస్ ఆఫ్ మిథైల్ ఆల్కహాల్ త్రూ ఏ 6-membered ట్రాన్సిషన్ స్టేట్ టు ఫార్మ్ స్పీషీస్ ఆఫ్ M/Z. సో ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ అన్నప్పుడు ఇక్కడ కాంపౌండ్ మనకి ఫస్ట్ మాలిక్యులర్ అయాన్ తీసుకున్నాం, దానికి M/Z వాల్యూ వేశారు. మిథనాల్ రిమూవ్ చేశారు. ఇక్కడ నుంచి CH3, ఇక్కడ నుంచి OH. సో మిథనాల్ రిమూవ్ అయినప్పుడు ఇక్కడ O రాడికల్ ఉంటుంది, పైన ఒక రాడికల్ కూడా ఉంటుంది. దాన్ని ఈ ఫామ్లో రాశారు.
ఫైనల్గా దీనికి M/Z వాల్యూ. ద బెంజోయిక్ యాసిడ్ అండ్ బెంజోయిట్ ఎస్టర్ హ్యాస్ అండర్గో ఆర్థో ఎఫెక్ట్. దీన్నే మనం ఆర్థో ఎఫెక్ట్ అంటున్నాం. సో ఇక్కడ డెఫినేషన్ మళ్ళీ చూడండి. సమ్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ఆర్థో సబ్స్టిట్యూయెంట్ లీడ్స్ టు లాస్ ఆఫ్, అంటే ఆర్థో సబ్స్టిట్యూయెంట్స్ ఉన్న కాంపౌండ్ లాస్ ఆఫ్ న్యూట్రల్ మాలిక్యూల్ జరిగితే ఆ ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్లో దాన్ని మనం ఆర్థో ఎఫెక్ట్ అంటున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ మిథనాల్ రిమూవ్ చేశారు. ఇక్కడ బెంజీన్లో కూడా రింగ్స్ ఉంటాయి. లోపల బెంజీన్లో మీరు రింగ్స్ పెట్టండి. సో చివరగా మళ్ళీ M/Z వాల్యూ వేయండి. సో ఇక్కడ కూడా అంతే, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేశారు, M/Z వాల్యూ వేశారు ఫైనల్గా. నెక్స్ట్ retro Diels-Alder reaction. The retro Diels-Alder reaction is a characteristic of fragmentation mode of cyclic olefins. The fragmentation mode involves cleavage of two bonds of a cyclic system, resulting in the formation of two unsaturated fragments in which two new bonds are formed. సో ఇక్కడ మనకి 70 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అప్లై చేసినప్పుడు మాలిక్యులర్ అయాన్ అయ్యింది. ఇక్కడ నేను కాంపౌండ్ని క్లీవేజ్ చేశాను. సో ఈ క్లీవేజ్ అయినప్పుడు ఇది 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఇదిగోండి, ఒలిఫిన్ కింద అలాగే డైయిన్ కింద ఫామ్ అయింది. 1,3-బ్యూటాడైయిన్ ఫామ్ అయింది, ఒక ఒలిఫిన్ వచ్చింది. దీన్ని మనం రెట్రో డీల్స్-ఆల్డర్ రియాక్షన్, నథింగ్ బట్ రివర్స్ ఆఫ్ డీల్స్-ఆల్డర్ రియాక్షన్. డీల్స్-ఆల్డర్ రియాక్షన్లో మనం డైయిన్ డైనోఫైల్ రెండు కలుపుతాం కదా, ఇక్కడ వీళ్ళు రివర్స్ చేసి దాన్ని డైయిన్ డైనోఫైల్ యాడ్ చేస్తే ప్రొడక్ట్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ రివర్స్ ఆఫ్ Diels-Alder reaction. The fragmentation mode involves cleavage of two bonds of a cyclic system, result in the formation of two unsaturated fragments. ఇక్కడ 2 unsaturated fragments అనేవి ఫామ్ అయినాయి. ఫైనల్గా మనం మాలిక్యులర్ అయాన్ వేసినప్పుడు ప్రతిసారి M/Z వాల్యూ వేసుకోవాలి. రింగ్ రూల్. ద నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అండ్ రింగ్ రెసిడ్యూస్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై ది రింగ్ రూల్ ఫార్ములా. రింగ్ రూల్కి ఒక ఫార్ములా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ రింగ్ ఆర్ డబుల్ బాండ్స్ x మైనస్ y/2 ప్లస్ z/2 ప్లస్ 1. సో x అనేది టోటల్ నెంబర్ ఆఫ్ టెట్రావాలెంట్ ఎలిమెంటల్ ఆటమ్స్ కార్బన్, y టోటల్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఎలిమెంటల్ ఆటమ్స్, z టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైవాలెంట్ ఎలిమెంట్ ఆటమ్స్. బెంజీన్ x = 6, y = 6. నెంబర్ ఆఫ్ రింగ్స్ ఆఫ్ డబుల్ బాండ్ ఫార్ములా ఏంటి? x మైనస్ y/2 ప్లస్ z/2 ప్లస్ 1. సో 6 మైనస్ 6/2 ప్లస్ 0/2 ప్లస్ 1. సో 4, 1 రింగ్ అండ్ 3 డబల్ బాండ్స్. సో బెంజీన్కి మనం 4 అని నెంబర్ ఆఫ్ రింగ్స్ 4 అని పెట్టాం. అలా వేరే కాంపౌండ్ C3H6O X3 Y6 Z0. సో నెంబర్ ఆఫ్ రింగ్ రెసిడ్యూస్ రింగ్స్ ఆర్ లేదా డబుల్ బాండ్స్ అనొచ్చు. నెంబర్ ఆఫ్ రింగ్స్ కానీ డబుల్ బాండ్స్ కానీ అనొచ్చు. సో ఒక డబుల్ బాండ్. అలా డిఫరెంట్ కాంపౌండ్స్కి వీళ్ళు రింగ్ రూల్ అప్లై చేశారు. నెక్స్ట్ క్లీవేజ్. క్లీవేజ్లో మనకు తెలుసు హోమోలిటిక్ క్లీవేజ్, హెట్రోలిటిక్ క్లీవేజ్ తెలుసు. హెట్రోలిటిక్ క్లీవేజ్ అంటే రెండు సమానంగా కాకుండా ఒకదానికే మొత్తం మనం క్లీవేజ్ జరుగుతుంది. ద సింపుల్ క్లీవేజ్ ఇన్వాల్వ్స్ regrouping of electrons and involves the following process. Heterolytic cleavage. In this type of cleavage, both the electrons of alpha bond are taken over by one of the atoms. The fragments are even electron cations and radicals with positive charge residing on the alkyl group. It is designated by conventional arrow to signify the transfer of part of electrons in the direction of charged site and is facilitated if the stability of positive charge at the carbon atom is increased by alkyl substitution. This is illustrated by fragmentation of alkyl halides and ethers as per the equation. సో ఇక్కడ మనకు కాంపౌండ్ ప్లస్ రాడికల్ ఉంది కదా. హెట్రోలిటిక్ క్లీవేజ్ అంటే మనం కాంపౌండ్కి ఒకటి పాజిటివ్ ఒకటి రాడికల్ అలా క్లీవేజ్ అయింది. చూడండి, ఒకటి పాజిటివ్ చార్జ్ వచ్చింది, ఒకటి రాడికల్ వచ్చింది. బోత్ ది ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది ఆల్ఫా బాండ్ ఆర్ టేకెన్ ఓవర్ బై వన్ ఆఫ్ ది ఆటమ్స్. సో ప్లస్ ఒకటి తీసుకుని ఒకటి రాడికల్ అనమాట. సో హెట్రోలిటిక్ క్లీవేజ్ ఇది. అదే హోమోలిటిక్ క్లీవేజ్ అంటే ద ఇన్వాల్వ్స్ క్లీవేజ్ ఆఫ్ బీటా బాండ్స్ విత్ రెస్పెక్ట్ టు చార్జ్ ఆర్ రాడికల్ సైట్. ఇట్ ఈస్ డెసిగ్నేటెడ్ బై ఫిష్ హుక్ యారో
to signify transfer of single electron. These fragmentations are given by specific names like beta cleavage, allylic cleavage. సో ఈ ఫ్రాగ్మెంటేషన్స్ మనం బీటా క్లీవేజ్ అలాగే allylic క్లీవేజ్ అనొచ్చు. స్పెసిఫిక్ నేమ్స్ అనమాట. బీటా క్లీవేజ్, allylic ఆర్ బెంజాయిలిక్ క్లీవేజ్. హోమోలిటిక్ క్లీవేజ్ అంటే ఈక్వల్ షేరింగ్ అనమాట. సో fragmentation in compounds containing heteroatoms of a single bond. The fragmentation alpha cleavage. The fragmentation mode in compounds containing heteroatom singly bonded to the carbon atom involves generation of a radical site on the heteroatom. సో ఆల్ఫా బాండ్ అనేది ఇక్కడ బ్రేక్ అవుతుంది. సో ఆల్ఫా క్లీవేజ్ అంటున్నాం. ఆర్ రాడికల్ ప్లస్ పాజిటివ్. సో దీన్ని మనం ఆల్ఫా క్లీవేజ్ అంటాం. బీటా క్లీవేజ్ అయితే బీటా బాండ్ with respect to charge and radical site. The cleavage of the bond that is beta to the charge or radical site is called beta cleavage. So R plus C double bond Z radical. Beta cleavage is usually less prevalent and occurs to a minor extent than alpha cleavage. సో బీటా క్లీవేజ్ ఇక్కడ చూడండి. కాంపౌండ్కి ఆల్ఫా బీటా కదా, ఆల్ఫా కార్బన్ బీటా క్లీవేజ్ జరుగుతుంది. అలాగే ఆల్ఫా క్లీవేజ్. సో క్లీవేజ్ చేస్తే మనకి ప్రొడక్ట్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ చూడండి. ఆల్ఫా క్లీవేజ్, బీటా క్లీవేజ్. సో allylic క్లీవేజ్ అంటే allylic కార్బన్ దగ్గర క్లీవేజ్ జరుగుతుంది. ఇదిగోండి డబుల్ బాండ్ సి, ఇది allylic కార్బన్, ఇక్కడ క్లీవేజ్ జరుగుతుంది. సో క్లీవేజ్ ఆఫ్ సిసి బాండ్ బీటా టు ది డబుల్ బాండ్ ఆల్ఫా బీటా. సో బీటా టు ది డబుల్ బాండ్ ఇక్కడ క్లీవేజ్ జరుగుతుంటే దాన్ని allylic క్లీవేజ్ అంటాం. బెంజాయిలిక్ క్లీవేజ్ అంటే బెంజీన్ రింగ్ దగ్గర. క్లీవేజ్ ఆఫ్ సిసి బాండ్ బీటా టు aromatic రింగ్ అయితే మనం దాన్ని బెంజాయిలిక్ క్లీవేజ్ అంటాం. సో దీస్ ఆర్ ది క్లీవేజెస్. థ్యాంక్ యూ.